ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కార్యాచరణ ఖరారు చేస్తామని ఇప్పటికే కేసీఆర్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలతో చర్చిస్తున్నారు. ప్రజలోకి తీసుకువెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాలు, బహిరంగ సభలపై నేతలకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కార్యాచరణ ఖరారు చేస్తామని ఇప్పటికే కేసీఆర్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఆయన నేతలతో చర్చిస్తున్నారు. ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాలు, బహిరంగ సభలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో భేటీ అయ్యారు. అలాగే కొన్ని అంశాలకు సంబంధించి ఈ భేటీలో ప్రస్తావించనున్నారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కార్యాచరణ ఖరారు చేస్తామని ఇప్పటికే కేసీఆర్ చెప్పారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలతో చర్చిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఈ సమావేశంలో ఎలాంటి అంశాల గురించి ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా నేతలు, హైదరాబాద్ జిల్లా నేతలు కూడా హాజరయ్యారు. ఒకవైపు త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి 3 భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి ప్లేసెస్, అదేవిధంగా బహిరంగ సభలు నిర్వహించే డేట్స్ ను ఖరారు చేయడం కోసం కేసీఆర్ తోటి సమావేశమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా వారు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకుని పరిగిలో భారీ బహిరంగ సభ పెట్టడానికి మేమంతా సమ్మతిగా ఉన్నాము. డేటు, ఆ సమయం మీరు చెప్పాలని చెప్పేసి కూడా కేసీఆర్ తో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా పాలమూరు జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఇటు హైదరాబాద్ నేతలు, నల్గొండ జిల్లా నేతలు కూడా హాజరయ్యారు. ఈ 3 భారీ బహిరంగ సభలకు సంబంధించిన విషయంలో ఉమ్మడి సంబంధించినటువంటి ఈ జిల్లాలకు సంబంధించిన బహిరంగ సభల డేట్లను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసే విధంగా తమ విధానాలను మార్చుకుంటుంది. ఒకవైపు గతంలో 90 టీఎంసీలకు ఈ ప్రాజెక్టును మేము రూపకల్పన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 టీఎంసీలకు ఒప్పుకున్నట్టు కేంద్రం లేఖ రాసింది. దీని మీద తెలంగాణకు జరుగుతున్నటువంటి నీటిలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టడం కోసం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం పైన పోరాడాలని చెప్పేసి ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకుని అందుకు అనుగుణంగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వీటిపైన ఒకవైపు ఈ బహిరంగ సభలు, వాటి తేదీలపైన చర్చించనున్నారు. అదేవిధంగా దాంతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహము, ప్రభుత్వం ప్రధానంగా గోదావరి, కృష్ణా నదులకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ఇష్యూస్ పైన ప్రధానంగా చర్చ పెడతామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాని మీద ఎలాంటి విధానంతో ముందుకెళ్ళాలి, ప్రభుత్వం ఒకవైపు ఎదురుదాడి చేస్తే మనం ఏ విధంగా దానిపైన సమాధానం ఇవ్వాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలి, ఏ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తూ వివిధ అంశాలు తెరపై తీసుకొస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శిస్తుంది. కాబట్టి ఇలాంటి కీలక అంశాలపైన పార్టీ నేతలు వివరించాల్సిన తీరుపైన కేసీఆర్ వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ స్వామి.